Hello students, you welcome to Veranda race. So structure of banking లో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎల్పిజి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి ఏవైతే అమౌంట్స్ ఏవైతే హోల్డ్ అవుతాయో వాటికి రిలేటెడ్గా 1991లో 1991-92 ఈ పర్టికులర్ పీరియడ్లో ఎల్పిజి మీద ఫోకస్ చేయడం జరిగింది గవర్నమెంట్. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చిన తర్వాత 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ కావాలి, ఖచ్చితంగా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇండియా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో మనకి ఎల్పిజి అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి మెయిన్ ఆద్యం అంటే మూలం ఎవరు అని చెప్పుకోవాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు అవుతాయి. దెన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో వీళ్ళ ఆధ్వర్యంలో మనకి ఎల్పిజి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ కింద వీటిని చెప్పుకుంటాం మనం, ఎకనామిక్ రిఫార్మ్స్ కింద చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ త్రీ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఉన్న రూల్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రూల్స్ని లిబరలైజ్ చేయడం అంటే సరళీకరించడం, తర్వాత ప్రైవేటీకరణకి కావాల్సిన అంశాల గురించి డిస్కస్ చేయడం, ప్రైవేటీకరణం చేయడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి డిస్కస్ చేయడం, తర్వాత గ్లోబలైజేషన్ ప్రపంచీకరణం గురించి ఫోకస్ చేసిన కాన్సెప్ట్ని మనం ఎకనామిక్ రిఫార్మ్స్గా చెప్పుకుంటాం, ఆర్థిక సంస్కరణలు అనుకుంటాం అని చెప్తాం. ఆర్థిక సంస్కరణలు అని మాట్లాడతాం వీటిని, ఆర్థిక సంస్కరణలు. సో వాటిలో భాగంగానే ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే సరళీకరణం, ప్రైవేటీకరణం, ప్రపంచీకరణం. సో ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మొదటిగా 1991లో ఈ ఎల్పిజి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చారు కదా, మనం న్యూ ఎకనామిక్ పాలసీ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1991 నోన్ యాజ్ ఎల్పిజి అంటున్నాం. సో ఇది ఎకనామిక్ పాలసీ కింద చెప్పుకుంటాం, అంటే ఆర్థిక విధానం కింద, కొత్త ఆర్థిక విధానంగా చెప్పుకుంటాం. అప్పటిదాకా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్థిక పరంగా భారతదేశంలో ఫాలో అప్ చేశామో వాటికి కొంచెం భిన్నంగా కొత్త పోకడ అంటే ట్రెండ్కి అనుగుణంగా కావాల్సిన కాన్సెప్ట్స్ని ఇక్కడ ఈ పర్టికులర్ ఎల్పిజి పరంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటినే మనం ఆర్థిక సంస్కరణలుగా చెప్పుకుంటున్నాం. లిబరలైజేషన్ అంటే మనకి సరళీకరణం అంటాం, సరళీకరణం. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణం అంటాం, ప్రైవేటీకరణం. అండ్ మూడవది వచ్చేటప్పటికి ప్రపంచీకరణం అంటాం, ప్రపంచీకరణం. ఈ మూడింటితోటి ఏంటి అంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకి దాన్ని ఒక మార్గదర్శకంగా వీళ్ళు ఫాలోఅప్ చేయడం జరిగింది. దాన్నే మనం 1 by 1 ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, వాటి వల్ల ఎలాంటి మార్పులని భారతదేశం చవి చూసింది అనే పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ వాటిలో లిబరలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం, సరళీకరణం అంటున్నాం. సరళీకరణం అంటే ఒకటే పాయింట్, రెఫర్స్ టు ద రిలాక్సేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్. దట్స్ అ పాయింట్. గవర్నమెంట్ ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వేటి పరంగా సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీల్లో, అంటే సాంఘిక ఆర్థికపరమైన విధానాలలో ఖచ్చితంగా మార్పుని రిలాక్సేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అంట. ఎక్కడ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసిన ఏరియాలు ఏవేవి అని అంటే ఎక్కువ భాగం ఎకనామిక్గా అంటే ఆర్థికపరమైన విధానాలని, తర్వాత సోషల్ పాలసీస్, సోషల్ విధానాలని, వీటిలో మార్పు తీసుకురావడానికి ట్రై చేశారు. ఉన్న రూల్స్ని లిబరలైజ్ చేశారు, వాటిని సరళీకరించారు. దీస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ట్యాక్స్ రిఫార్మ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ట్యాక్స్ రిఫార్మ్స్, పన్నులలో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్, విదేశీ మారకం ఏదైతే ఉందో, మాదక ద్రవ్యం ఏదైతే ఉందో దానిలో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత ఫినాన్షియల్ సెక్టార్ పరంగా మార్పులు తీసుకొచ్చారు. డీరెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్, డీరెగ్యులేషన్. ఇండస్ట్రీస్ ఏవైతే సిక్ ఇండస్ట్రీస్గా మనం అప్పుడు చెప్పుకుంటామో, కాయిలా పడిన పరిశ్రమలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. కాయిలా పడిన పరిశ్రమలు అనే పద్ధతి ఉంది కాబట్టి, కాయిలా పడిన పరిశ్రమలు ఉండేవి కాబట్టి, సిక్ ఇండస్ట్రీస్ ఉండేవి కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేయడానికి, అంటే వాటిని స్ట్రాంగ్గా మార్కెట్లోకి వాటి ఆపరేషన్స్ జరిగే విధంగా ఉండడానికి కొన్ని డీరెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ సెక్టార్లో. ఇవి యాజ్ ఎ హోల్ మనం లిబరలైజేషన్ ద్వారా భారతదేశంలో తీసుకొచ్చిన మార్పుల కింద చెప్పుకోవాలి.
సో ఇక్కడ ఒకటే పాయింట్, వేటిలో రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే ట్యాక్స్ల పరంగా, ఫారెన్ ఎక్స్చేంజ్ పరంగా, ఫినాన్షియల్ సెక్టార్లో అంటే విత్త సంస్థలకి విత్త రంగంలో రిలేటెడ్గా తీసుకొచ్చారు. తర్వాత డీరెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగం ఏదైతే ఉంటుందో దానిలో ఆల్రెడీ ఉన్న లైసెన్సింగ్ సిస్టమ్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సిస్టంలో కొన్ని మార్పులను తీసుకురావడం జరిగింది. ఇది మనకి లిబరలైజేషన్. తర్వాత ప్రైవేటైజేషన్ కనుక చూస్తే ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిజెంబల్స్ ప్రైవేటైజేషన్. మనకి ఈ పాయింట్ నేషనలైజేషన్ తోటి కొంచెం, నేషనలైజేషన్కి ప్రైవేటైజేషన్కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ, అంటే ఆపోజిట్గా కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నేషనలైజేషన్లో ఏం జరుగుతుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ఆర్గనైజేషన్ని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసేసుకుంటుంది. ఇది నేషనలైజేషన్. కానీ ప్రైవేటైజేషన్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. దిస్ అ పాయింట్. ఇది డిఫరెన్స్. నేషనలైజేషన్లో ప్రైవేట్ ఆస్తులు, ప్రైవేట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని మనం జాతీయం చేయడం అంటాం. అదే కనుక ప్రైవేటైజేషన్ గురించి కనుక చూసామనంటే గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఎంటిటీస్ తీసుకుంటాయి. ఇప్పుడు మనకి వీటిలోనే పెట్టుబడుల ఉపసంహరణ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ అనేది మనకి దేనిలో వస్తుందంటే ప్రైవేటైజేషన్లో పార్ట్ కింద చెప్పుకుంటాం. అదే మనం ఇంగ్లీష్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ అని మాట్లాడతాం. పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పుకుంటాం. ఉపసంహరణ ఇదనమాట కాన్సెప్ట్. సో ఈ పెట్టుబడుల ఉపసంహరణలో ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి తీసేసుకుంటుంది. ది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టేకెన్ బ్యాక్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ అని చెప్పుకోవాలి ఇండైరెక్ట్గా. అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజేట్ చేయడమే డిస్ఇన్వెస్ట్మెంట్ కింద చెప్పుకుంటాం. అందుకనే డిస్ఇన్వెస్ట్మెంట్ని, పెట్టుబడుల ఉపసంహరణని ప్రైవేటైజేషన్లో భాగంగా చెప్పుకుంటారు. డిస్ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మరి ఉపయోగమా నిరుపయోగమా అంటే, డిస్ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏమవుతుందంటే వాటి ఖర్చుల నిమిత్తం ఆ వచ్చే డబ్బుని, ఆ ఫినాన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకనే మనం బడ్జెట్ చూసిన ప్రతిసారి బడ్జెట్లో ఈ డిస్ఇన్వెస్ట్ ఎంత చేయబోతున్నాం, ఏ ఆర్గనైజేషన్ డిస్ఇన్వెస్ట్ చేయబోతుంది గవర్నమెంట్ అనేది చెప్తుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణే. కొంత పార్ట్ని, అంటే మొత్తం కంపెనీని ప్రైవేటైజ్ చేయరు. ఇప్పుడు మనకి కంపెనీస్ కనుక మనం చూసామనుకోండి, ఎంటర్ప్రైజెస్ చూసామనుకోండి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో మనం చూస్తే మనకి మహారత్న కంపెనీస్ ఉంటాయి, నవరత్న కంపెనీస్ ఉంటాయి, మినీ రత్న కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ మనం బాగా వినుంటాం ఫ్రీక్వెంట్గా. మహారత్న, నవరత్న, మినీ రత్న. మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీలు, మినీ రత్న కంపెనీలు, ఇలాంటి కంపెనీల్లో కొంత షేర్ని ఏం చేస్తుందంటే వాటిని ప్రైవేటైజ్ చేసేస్తుంది. అంతే, ఎంత 5%, 10%, 3%, 12% ఇలాగా ప్రైవేటైజ్ చేస్తుంది అనమాట. అంటే ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేసేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా ఇచ్చినంత మాత్రాన కంప్లీట్గా ఆర్గనైజేషన్ ప్రైవేటైజ్ అయిపోదు, దానిలో కొంత పార్ట్ మాత్రమే మూవ్ అవుతుందనే పాయింట్ క్యాచ్ చేయాలి. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఇన్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ద అసెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రీచెస్ టు ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటాం. బట్ ఇక్కడ ఈ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్లో గవర్నమెంట్ అసెట్స్ ప్రైవేట్కి వెళ్ళడం అనేది టెంపరీ ప్రాసెస్, టెంపరీగానే, కంప్లీట్గా కాదు, తాత్కాలికంగానే జరుగుతుంది. సో ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. సో ఇది మనకి డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్ గురించి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే గ్లోబలైజేషన్. దీన్నే ప్రపంచీకరణం అంటాం. ప్రపంచీకరణం అంటే ఇప్పుడు మనం యూస్ చేస్తున్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనం కొన్ని యూస్ చేస్తున్నాం. మనం యూస్ చేసే షూ కానీ, మనం యూస్ చేసే డిఫరెంట్ క్లోత్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నవి అవి మన ఇండియాలోకి రావడం, మన ప్రొడక్ట్స్ కొన్ని ఫారిన్ కంట్రీలోకి వెళ్ళడం, ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజ్ అయింది కాబట్టి, ఇండియా అనేది ఓపెన్ ఎకానమీ కాబట్టి, గ్లోబలైజ్ అయింది కాబట్టి మనకి అవి ఫారిన్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, మన ప్రొడక్ట్స్ ఫారిన్ కంట్రీస్కి అవైలబుల్గా ఉన్నాయి. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్ మనం క్లియర్గా హోల్డ్ చేసుకోవాలి. ఎలా వస్తాయి గ్లోబలైజేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి, పెట్టుబడులు వస్తాయి. ఇది ఒక వే.
తర్వాత ఏంటి, ఈ పెట్టుబడులతో పాటు మనకి సర్వీసెస్ వైజ్ చూస్తే, అంటే సేవల వైపు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవలు, అంటే బ్యాంకింగ్ రంగమైన బ్యాంకింగ్ సేవలైనా, లేకపోతే బీమా రంగ సేవలైనా, బీమా రంగానికి సంబంధించిన సేవలైనా, సో తర్వాత పోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ సేవలు ఏవైతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఇండియాలో మన లోకల్గా ఉన్న వాటితో పాటు వేరే కంట్రీస్ నుంచి కూడా ఆ సర్వీసెస్ ఎలా అవైలబుల్ అవుతున్నాయంటే ప్రపంచీకరణం వల్లే జరుగుతున్నాయి. సో గ్లోబలైజేషన్ అంటాం. దట్స్ వన్. సో ఇక్కడ మనం ఈ గ్లోబలైజేషన్ తర్వాత మాట్లాడుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి అంటే నరసింహన్ కమిటీ రిపోర్ట్. నరసింహం కమిటీ రిపోర్ట్ మనం నరసింహం కమిటీ ఎక్కడ చూసాం, రీజనల్ రూరల్ బ్యాంక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పుకున్నాం. రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ రికమెండెడ్ బై ఇంట్రడ్యూస్డ్ బై ద నరసింహం కమిటీ అని. శివరామన్ కమిటీ రికమెండెడ్ నాబార్డ్ అండ్ నరసింహం కమిటీ రికమెండెడ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ లోయరింగ్ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ నరసింహం కమిటీ రిపోర్ట్స్లో 1991 రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈయన 1991లో రికమెండ్ చేసింది, అంటే ఏవేవి బ్యాంకింగ్ సిస్టంలో చేంజెస్ రావాలని చెప్పారు అంటే లోయరింగ్ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ అని చెప్తున్నారు. అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఏదైతే ఉందో, క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో వీటిని తగ్గించాలి అని చెప్పారు. దేనిలో 1991 రికమెండేషన్స్లో. తర్వాత సిఆర్ఆర్ లీవ్స్ మోర్ ఫండ్స్ విత్ ద బ్యాంక్స్ ఫర్ అలొకేషన్ టు అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. వీటిని తగ్గించడం ద్వారా, ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ తగ్గించడం ద్వారా ఏవైతే ఫండ్స్ వస్తాయో వాటితోటి ఈ అగ్రికల్చర్ కానీ, వ్యవసాయ రంగం కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, వాణిజ్యాన్ని కానీ అభివృద్ధి చెందించవచ్చు అని అనౌన్స్ చేయడం అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే నరసింహం కమిటీ, ఆయన రికమెండేషన్స్ అనమాట. తర్వాత ప్రుడెన్షియల్ నార్మ్స్ రిక్వైర్డ్ బ్యాంక్స్ టు మేక్ 100% ప్రొవిజన్ ఫర్ ఆల్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. ప్రుడెన్షియల్ నార్మ్స్ని, అంటే ప్రుడెన్షియల్ నార్మ్స్ ఉంటాయి కదా బ్యాంక్లో, ప్రతి బ్యాంక్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన నార్మ్స్ అనమాట ప్రుడెన్షియల్ నార్మ్స్. అంటే ఎలాంటి వాటి మీద, ఎలాంటి రూల్స్ మీద అవి ఫోకస్ చేస్తే, స్ట్రాంగ్గా ఉంటే బ్యాంక్స్కి వచ్చే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా నరసింహం కమిటీ చెప్తుంది, రిపోర్ట్ చెప్తుంది. ప్రుడెన్షియల్ నార్మ్స్ మీద బాగా ఎంత శాతం అంటే 100% ఫోకస్ కనుక చేస్తే, ప్రొవిజన్ కనుక ఇచ్చినట్లయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గించవచ్చు అని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు అని అంటే, మనకి జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా బ్యాంకింగ్ రిలేటెడ్గా ఇలాంటి కమిటీలు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ నరసింహం కమిటీ రిపోర్ట్ వాజ్ గివెన్ ఆన్ 1991 అని అడుగుతాడు. సో దానిలో ఎలాంటి పాయింట్స్ చెక్ చేస్తాడు, ఇలాంటివన్నీ ఇస్తాడు అనమాట, ఇలాంటివన్నీ హోల్డ్ చేస్తాడు. సో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మనం జడ్జ్ చేసుకోగలిగి ఉండాలి. ఆ పాయింట్ మనకి ఇది ఉందా లేదా, అది ఈ పర్టికులర్ నరసింహం కమిటీ రిపోర్ట్లో అనేది మనం చెక్ చేసుకోవాలి. దట్స్ అ పాయింట్. తర్వాత క్యాపిటల్ అడెక్వసీ నార్మ్స్. క్యాపిటల్ అడెక్వసీ నార్మ్స్ ఉన్నాయి కదా, క్యాన్ అంటాం. నార్మ్స్, క్యాపిటల్ అడెక్వసీ నార్మ్స్ ఇవి మనం జనరల్గా రేషియో పరంగా అయితే క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటాం, లేదా క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటాం. క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో ఆర్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటాం. ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియోని 8% ఫిక్స్ చేశారు బై ఆర్బీఐ. వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో టు 8% అని ఫిక్స్ చేయడానికి అని చెప్పింది, రికమెండ్ చేసింది ఏ కమిటీ అని అంటాడు, దట్ ఈస్ నరసింహం కమిటీ. దట్ ఈస్ అ పాయింట్. సో క్యాపిటల్ అడెక్వసీ రేషియో 8% ఫిక్స్ చేయమని చెప్పింది మనకి నరసింహం కమిటీ. ఇవి 1991 రికమెండేషన్స్, నరసింహం కమిటీ 1991 రికమెండేషన్స్. ఇంపార్టెంట్ ఏరియా ఇది. దీని తర్వాత 1990 కమిటీలో, అంటే ఇంకా అడిషనల్గా ఉన్నవి, దాంతోపాటు ఇంకా ఉన్నవి డీరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. వడ్డీ రేట్లను ఏవైతే ఉన్నాయో వాటిని డీరెగ్యులేట్ చేయండి అని చెప్పారు, డీరెగ్యులేట్ చేయమని. తర్వాత ద ప్రైమ్ లెండింగ్ రేట్స్ ఇంపార్టెంట్ వన్ ఇది. ప్రైమ్ లెండింగ్ రేట్ ఆఫ్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ ఆన్ ద జనరల్ అడ్వాన్సెస్ ఆఫ్ ఓవర్ 2 lakhs హ్యాస్ బీన్ రిడ్యూస్డ్. ద ప్రైమ్ లెండింగ్ రేట్ అంటాం, పిఎల్ఆర్ అనేవాళ్ళు అప్పట్లో ఇనిషియల్గా. ఆ ప్రైమ్ లెండింగ్ రేట్ ఫస్ట్ ఇనిషియల్గా అది పిఎల్ఆర్, తర్వాత పిఎల్ఆర్ని బీపీఎల్ఆర్గా మార్చారు, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్. ఈ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్నే తర్వాత బేస్ రేట్గా మార్చారు. ఈ బేస్ రేట్ ప్రజెంట్ మనం ఎంసీఎల్ఆర్గా పిలుస్తున్నాం. ఎంసీఎల్ఆర్ మార్జినల్ రేట్ కింద మారుస్తున్నాం, చెప్పుకుంటున్నాం ఇది. సో ఎంసీఎల్ఆర్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రైమ్ లెండింగ్ రేట్, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్, బేస్ రేట్ నుంచి ఎంసీఎల్ఆర్గా మార్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎంసీఎల్ఆర్ అనమాట. సో నరసింహం కమిటీ రికమెండ్ చేసింది ఏంటి అంటే, ఇంకొక పాయింట్ ఏం రికమెండ్ చేశారు అని అంటే, ఈ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వడ్డీ ఇవ్వడం అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ బ్యాంక్స్ ఆన్ జనరల్ అడ్వాన్సెస్ ఓవర్ 2 lakhs హ్యాస్ బీన్ రెడ్యూస్డ్.
ప్రైమ్ లెండింగ్ రేట్ని రెడ్యూస్ చేశారు, ఇంట్రెస్ట్ రేట్ని రెడ్యూస్ చేశారు. 2 లక్షల రూపాయలు దాటిన వడ్డీ రేట్లు అమౌంట్స్ కనుక ఇస్తూ ఉంటాయి. తర్వాత రికవరీ ఆఫ్ డెట్స్. 6 స్పెషల్ రికవరీ ట్రిబ్యునల్స్ హ్యావ్ బీన్ సెటప్ అండ్ అప్పలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ ఆల్సో బీన్ సెటప్ ఇన్ ముంబై. దేనికోసం? రికవరీ ఆఫ్ డెట్స్. ఈ అప్పుల్ని వెనక్కి తీసుకొచ్చుకోవడానికి, రికవర్ చేయడానికి 6 ట్రిబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ట్రిబ్యునల్ అన్నామనుకోండి, ట్రిబ్యునల్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ బెంచ్, దాని ఒక 5 or 6 మెంబర్స్ జ్యుడిషియరీకి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బ్యాంక్స్కి రిలేటెడ్గా ఉన్న ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి రిలేటెడ్గా ఉన్నాయో, లేకపోతే డెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్ అనమాట. ఇది రికవరీ ఆఫ్ డెట్స్ అనమాట. తర్వాత కాంపిటీషన్ ఫ్రమ్ న్యూ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. సో ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి మంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి, కాంపిటీషన్ ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్ హోల్డ్ చేసుకోవడానికి ఇవి ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనేది కూడా ఫోకస్ చేశారు. తర్వాత ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అప్ టు 20 అండ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ అప్ టు 40% దాకా ఈ పర్టికులర్ పార్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ 20% అండ్ దేనిలో 20% ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ ఇన్వెస్టర్స్ 20% చేసుకోవచ్చని, ఎన్ఆర్ఐస్ కనుక అయితే 40% దాకా వెళ్ళొచ్చు అని అనౌన్స్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ వన్. దీనిలో నరసింహం కమిటీ రిపోర్ట్లో 1991 రిపోర్ట్లోనే ఇవి ఎడిషనల్ వన్ అనమాట. ఇందాక మనం ముందు చెప్పుకున్న వాటికి ఎడిషనల్ వన్స్. తర్వాత ఇక్కడ రిపోర్ట్ 1998 కనుక చూసామనుకోండి, 1991తో పాటు ఇది ఎడిషనల్ ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్. నరసింహం కమిటీ రిపోర్ట్ 1998 ఇక్కడ ఫోకస్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ టెక్నాలజీ. దట్స్ ఇంపార్టెంట్ వన్. రిస్క్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి వన్ వే, అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్కి ఏమి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఈ పర్టికులర్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది 1998లో. ఇందాక చూసింది మనం 1991, ఇది 1998. ఇంక్రీజ్ ఇన్ ఎఫ్డిఐ లిమిట్, ఇంపార్టెంట్ వన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉంటాయో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏదైతే ఉంటాయో ఆ లిమిట్ని పెంచాలి అని చెప్తున్నారు. దేనిలో? ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్. ద లిమిట్ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 49% to 74%. ఇప్పటికి కూడా మనం ఇదే ఫాలో అవుతున్నాం. 49% నుంచి 74%కి పెంచాలి. ఎవరివి? ప్రైవేట్ బ్యాంక్స్లో ఫారెన్ కంట్రీస్ నుంచి, విదేశాల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని 49% నుంచి 74%కి పెంచాలి అనేది కాన్సెప్ట్. 74%. ఇప్పుడు మనకి 74% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ఉండొచ్చు ఇండియాలో. మీ ఐసిఐసిఐ కానీ, కోటాక్ మహీంద్రా కానీ ఇలాంటి బ్యాంక్స్ చూసినప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి చాలా క్లియర్గా 74% దాకా ఉన్నాయని కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ బెస్ట్ ఎగ్జాంపుల్. 74% మ్యాక్సిమం అనమాట, అక్కడ దాకా ప్రత్యక్ష పెట్టుబడులను పెట్టుకోవచ్చు. తర్వాత అడాప్షన్ ఆఫ్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు గ్లోబల్ స్టాండర్డ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి అనేది ఈ పర్టికులర్ కమిటీ రికమెండ్ చేసిన పాయింట్స్లో ఒకటి. తర్వాత ఇక్కడ నరసింహం కమిటీ రిపోర్ట్ 1998 కంటిన్యూషనే మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడే నోటిఫై చేశారు. ఎలాగా? సబ్ డౌట్ఫుల్ అసెట్స్, substandard assets, doubtful assets, లాస్ అసెట్స్. ఇలాంటి క్లాసిఫికేషన్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని, ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎప్పుడు అంటామంటే ఎన్పిఏ అని, 90 రోజుల్లో కనుక కస్టమర్ తీసుకున్న లోన్ని కనుక తిరిగి పే చేయకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయితే సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. అది ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ అయితే డౌట్ఫుల్ అసెట్ అంట. ఇంకా ఎక్స్టెండ్ అయితే చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని లాస్ అసెట్గా ట్రీట్ చేస్తుంది. ఈ క్లాసిఫికేషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే దెన్ నరసింహం కమిటీ ఇంట్రడ్యూస్ చేసిన క్లాసిఫికేషన్ ఇది. సో ఇక్కడ దీంతో పాటు మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్పిఏస్ సచ్ యాజ్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ అన్నింటినీ రిస్క్ మేనేజ్మెంట్ కింద ఇంట్రడ్యూస్ చేసిన పార్టే చెప్తాం. ఎవరు? నరసింహం కమిటీ రికమెండేషన్తో వచ్చిన పాయింట్స్ గానే చెప్పుకుంటాం. తర్వాత వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే యాంటీ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్కి అగెనిస్ట్గా మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడానికి, మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడం అంటే బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ని క్లోజ్ చేయడానికి, బ్లాక్ మనీని కంప్లీట్గా క్లియర్ చేయడానికి యాంటీ మనీ లాండరింగ్
గైడ్ లైన్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నరసింహన్ కమిటీ 1998. ఈ కమిటీ 2004లో ఆర్బీఐ రివైజ్ ద గైడ్ లైన్స్ ఆన్ నో యువర్ కస్టమర్. ఇంపార్టెంట్ వన్. 2004లో కేవైసీ నామ్స్ని రివైజ్ చేయడం జరిగింది. కేవైసీ నామ్స్ని దీనికి రిలేటెడ్గా మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కూడా అబ్జర్వ్ చేస్తాం. 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో 2002లో ఇంట్రడ్యూస్ చేశారు. కేవైసీ గైడ్ లైన్స్లో డిఫరెన్స్ అండ్ కేవైసీ గైడ్ లైన్స్లో చేంజెస్ తీసుకొచ్చింది ఎప్పుడు అని అంటే గైడ్ లైన్స్లో వేరియేషన్ తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 2004లో. సో ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి FATF కూడా ఉంటుంది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం 2000 నుంచి ఫాలో అవుతున్నాం దేనిలో కేవైసీ పరంగా. సో ఈ కేవైసీ గైడ్ లైన్స్లో చేంజ్ 2004లో తీసుకొచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్. చాలాసార్లు అడిగాడు. మనీ లాండరింగ్ని అంటే మనీని ఒకరి నుంచి ఇంకొకరికి ఈ బ్లాక్ మనీని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనీ లాండరింగ్ అంట. హవాలా కూడా ఉంది. హవాలా ఈజ్ డిఫరెంట్, మనీ లాండరింగ్ ఈజ్ డిఫరెంట్. మనీ లాండరింగ్లో ఏం చేస్తారు అంటే ఫిజికల్ మూవ్మెంట్ ఆఫ్ మనీ ఉండదు, దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు మనీ లాండరింగ్లో. హవాలాలో వచ్చేటప్పటికి ఏంటంటే ఫిజికల్ మూవ్మెంట్ ఉంటుంది, మనీది ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఎనీవేస్ మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్స్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. దట్స్ వన్. తర్వాత ఇక్కడ నరసింహన్ కమిటీ రిపోర్ట్ ఎక్స్టెన్షన్ అంటే ముందు వాటికి కంటిన్యూషన్ ఏంటి అంటే ఇక్కడ 1998లో ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్ బేస్ రేట్ సిస్టమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. బేస్ రేట్ సిస్టమ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మనకి ప్రైమ్ లెండింగ్ రేట్ ఉందని, ఈ ప్రైమ్ లెండింగ్ రేట్ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్గా ఇంట్రడ్యూస్ చేశారని, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ నుంచి బేస్ రేట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఈ బేస్ రేట్ సిస్టమ్ని కూడా రికమెండ్ చేసింది ఎవరు అంటే నరసింహన్ కమిటీ. 2003లో ద సిస్టమ్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు సర్వ్ యాజ్ ద బెంచ్ మార్క్ రేట్ ఫర్ బ్యాంక్స్ ప్రైసింగ్ ఆఫ్ దేర్ లోన్ ప్రొడక్ట్స్. 2003లో ఇది ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత ఆర్బీఐ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ బేస్ రేట్ సిన్స్ జూలై 2010 అని చెప్పుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ మనకి ప్రైమ్ లెండింగ్ రేట్ ఉండేది. ఎక్కడిది ఈ కాన్సెప్ట్ అంటే బ్యాంక్ కస్టమర్ రిలేషన్లో కస్టమర్ కనుక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే కస్టమర్ బ్యాంకుకి పే చేసే వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫస్ట్లో PLR అనేవాళ్ళు, ప్రైమ్ లెండింగ్ రేట్ అనేవాళ్ళు. ఏదైతే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కస్టమర్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాడో దాన్నే ప్రైమ్ లెండింగ్ రేట్ అనేవాళ్ళు. దీని పేరుని బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్గా మార్చారు. తర్వాత బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఎప్పటిదాకా అంటే ఎప్పుడు అంటే 2003లో ఇంట్రడ్యూస్ చేశారు బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్. ఈ బేస్ రేట్ని 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. దట్స్ అ పాయింట్. దీని ప్లేస్లోనే బేస్ రేట్ అన్నామనుకోండి ఏంటి అంటే ద మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ విచ్ బ్యాంక్ గివ్స్ లోన్ టు ద కస్టమర్ అని చెప్పుకుంటాం. ఏదైతే తక్కువ కనీసమైన వడ్డీ రేటు ఎక్కడైతే బ్యాంక్ కస్టమర్కి లోన్ ఇస్తుందో దాన్ని బేస్ రేట్ అంటాం. దట్స్ అ పాయింట్. ఇంతకంటే తక్కువ వడ్డీ రేటుకి లోన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పుకోవడమే బేస్ రేట్ ఆబ్జెక్టివ్. సో దట్స్ అ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ ఒకసారిగా సమరీ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం ఒకసారి అట్ గ్లాన్స్ చూద్దాం. లిబరలైజేషన్ గురించి చెప్పుకున్నా, ప్రైవేటైజేషన్, తర్వాత గ్లోబలైజేషన్. ఈ మూడింటిని ఏమంటామంటే ఈ మూడింటిని మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి అంటే దేని కింద ఇంట్రడ్యూస్ చేశారంటే ఎకనామిక్ రిఫార్మ్స్ కింద ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణల కింద వచ్చినవే ఈ LPG. డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అని చెప్పుకున్నాం. ప్రైవేటైజేషన్లో ఒక భాగం డిస్ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడుల ఉపసంహరణ అంటారని చెప్పాను. పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. దిస్ వన్. దీని తర్వాత మనం మాట్లాడుకుంది ఏంటి అంటే నరసింహన్ కమిటీ 1991 డిస్కస్ చేసాం. 1998లో వచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చిన బ్యాంకింగ్ సిస్టంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేసాం. సో దెన్ ఇవి కనుక ఒకసారి ఫాలో అప్ చేస్తే వీటి మీద కమాండ్ వచ్చే స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.